మా టేస్ట్ గోల్డ్ వినియోగదారులకి మరియు మా డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. మరి ఈరోజు మనం మన టేస్ట్ గోల్డ్ ఫెస్ట్ ఆఫర్ యొక్క 3వ వారం లక్కీ డ్రా నిర్వహించబోతున్నాం. మరి కొద్ది క్షణాలలో 3వ వారం లక్కీ డ్రా ఆరంభమవుతుంది. ఈ యొక్క లక్కీ డ్రా నవంబర్ 30 తారీఖు వరకు ఇంకా 7 వారాలు జరిగిపోతుంది. కావున వినియోగదారులందరూ కూడా ఈ యొక్క గోల్డ్ ఫిష్ ఆఫర్లో మీరు అందరూ పాల్గొని బోలెడంతా వెండి బంగారం బంపర్ ఆఫర్స్ అన్నీ కూడా మీరు గెలుచుకోవాలని మేము కోరుచున్నాం. మరి కాసేపట్లో లక్కీ డ్రా ఆరంభమవుతుంది. మరి అంతకుముందు వరకు మీకు టేస్టీ గోల్డ్ న్యాచురల్ గ్రౌండ్నట్ ఆయిల్, టేస్టీ గోల్డ్ న్యాచురల్ పల్లి నూనె, అంటే ఇది రిఫైన్డ్ కానిది పల్లి నూనె, అంటే ఓన్లీ పల్లీలో నుంచి మనం తీసినటువంటి స్వచ్ఛమైన పల్లి నూనె, టేస్టీ గోల్డ్ న్యాచురల్ పల్లి నూనె. ఇందులో విశేషం ఏంటంటే ఎటువంటి రిఫైనింగ్ ప్రాసెస్ కాకుండా మనం పాత రోజుల్లో చూసినట్టయితే గత మన 100 సంవత్సరాల ముందు వెళ్ళినట్టయితే మనం ఈ పల్లి నూనె మనం వాడేవాళ్ళం అందరం కూడా. ఈ యొక్క పల్లి నూనె ఒకప్పుడు గానుగులో తీసేవారు, కానీ ఇప్పుడు గానుగులో కాకుండా ఎక్స్పిల్లర్స్, అంటే పెద్ద పెద్ద మనకు మిషనరీస్ వచ్చినాయన్ని. అంటే అవన్నీ కూడా మనకు పల్లి నుండి మొత్తం పూర్తిగా ఎంత నూనె తీసుకోవాలి ఆ నూనె మొత్తం తీయడం జరుగుతుంది అనమాట. అయితే ఏమైతుంటే ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో కావచ్చు, అక్కడక్కడ కావచ్చు, మనం వింటుంటాం, చూస్తున్నాం. ఏంటంటే 1 కేజీ పల్లీలు మనం తీసుకున్నట్టయితే 120 రూపాయలు 130 రూపాయల కేజీ పల్లీలు ఉంటాయి. 1 కేజీ పల్లీకి 250 గ్రాముల నూనె వస్తుంది. మరి 4 కేజీల పల్లీలు తీసుకుంటేనే కదా 1 కేజీ ఆయిల్ వచ్చేది. అప్పుడు 500 రూపాయల కేజీ నూనె పడుతుంది, మనకి ఎట్లా 150 రూపాయల కేజీ అమ్ముతారు అని చెప్పేసి చాలా మాధ్యమాలు చూస్తున్నాం మనం, సోషల్ మీడియాలో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, అందరికీ చూస్తున్నాం మనం. కానీ అది అలా కాదండి. దీని యొక్క వివరణ మీకు అంతా చెప్తాను. మీరు పెన్ను పేపర్ తీసుకుని నోట్ చేసుకోవచ్చు కూడా, అంటే ఎలా ఉంటుంది ఇది అనేది. కొంతమందికి ఏంటంటే మన ప్రాంతంలో అసలు పల్లీనే పండదు కదా, ఈ పల్లీలు ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. అలా కాదు. మన తెలంగాణలో మన వరి ధాన్యం ఎంతైతే పండిస్తామో, మన కంటి చూపు మేరకు మన వరి ధాన్యం ఎంతైతే మనకు కనపడుతుందో మన పొలాలలో, మీరు గుజరాత్ రాష్ట్రం వెళ్ళినట్టయితే అక్కడ పూర్తిగా పల్లికాయను మొత్తం పండిస్తారు. ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచినట్టయితే అక్కడంతా ఓన్లీ పల్లికాయనే పండిస్తారు. మన కంటి చూపు మేరకు ఎలా అయితే మనకు వరి ధాన్యం కనపడుతుందో, గుజరాత్ రాష్ట్రంలో మీరు వెళ్ళినట్టయితే పూర్తిగా మీకు పల్లీలు కనపడతాయి. మన భారతదేశానికి మొత్తం కూడా మన గుజరాత్ నుంచే సప్లై అవుతుంది. అక్కడి నుంచి కాకుండా మనకు వేరే దేశాలకు కూడా మనకు ఎగుమతి చేస్తాం మనం పల్లీలు. ఆ పల్లీల యొక్క వివరణ, పల్లి నూనె అసలు మనకి ఏ రేటు పడుతుంది, సోషల్ మాధ్యమాల్లో వచ్చింది నిజమా, అసలు నిజమైన విషయం ఏంటి అని కొద్దిగా మనం బ్రీఫ్గా తెలిసినట్టయితే మీకు దాని గురించి చెప్తాను. మీరు పెన్ను పేపర్ తీసుకోండి. అసలు 1 కేజీ పల్లీలో నూనె శాతం ఎంత వస్తుంది? ఫస్ట్ 1 కేజీ పల్లీలో 480 గ్రాముల పల్లి వస్తుంది నూనె. 1 కేజీ పల్లీలో 480 గ్రాముల నూనె వస్తుంది. తర్వాత 520 గ్రాములు పల్లి పిండి వస్తుందండి. అంటే ఈరోజు క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మీరు నోట్ చేసుకోండి, ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో 8,000 రూపాయల క్వింటల్ పల్లీలు ఉన్నాయి. అంటే ఈ యొక్క పల్లీలు అనేది మనం తినే పల్లీలు, మిల్లింగ్ పల్లీలు వేరండి. అంటే వేరంటే పల్లి అవే. మిల్లింగ్ పల్లీలో ఏమవుతుందంటే చిన్నవి, కొన్ని ఇరిగినవి, ఇవన్నీ కూడా మిల్లింగ్లో వేస్తారనమాట. మనం ఏదైతే మనం మార్కెట్ తింటున్నామో, పంట వచ్చిన తర్వాత దాంట్లోంచి మంచి ఒకటే సైజు ఉన్నటువంటి పల్లీలన్నీ ఏరేసి అది మనం రిటైల్ కిరాణా షాప్లో కొంటుంటాం. అప్పుడు మన కాస్ట్ పెరుగుతుంది. అది పూర్తిగా మనం పంట ఎప్పుడైతే మనకు వస్తుందో భూమిలోంచి, ఆ పల్లికాయను పొట్టు తీసేసి పల్లీలు చేసినప్పుడు అది 80 రూపాయల కేజీ ఉంది ఈరోజు. అది తీసుకుని దాంట్లోంచి ఏం చేస్తారంటే మన కిరాణా షాప్లో కొంటుండే పల్లీలు, దాంట్లో ఉన్న మంచి పల్లీలను తీసుకుంటారు. కొన్ని విరిగినవి కావచ్చు, పొట్టుపోయినవి కావచ్చు, ఇవన్నీ తీసేస్తారు పక్కన. ఎప్పుడైతే మంచి తీసుకుంటారు కాబట్టి ఈ 80 రూపాయలు కాస్త మరి 100 రూపాయలు కానీ 110 రూపాయలు రేటు పెరుగుతుంది. కానీ ఏదైతే మనం మిల్లింగ్లో వాడతామో, ఈ నూనె కొరకు మనం పట్టిస్తామో, భూమిలోంచి వచ్చిన తర్వాత ఆ పల్లికాయను పొట్టు తీసేసి అన్ని విరిగినవి కావచ్చు, పొట్టుపోయిన అన్ని కూడా మనం మిల్లింగ్లో తీసుకుంటాం. అది ఈ రోజు గుజరాత్తో మీరు కూడా తెలుసుకోవచ్చు. గుజరాత్ రాష్ట్రంలో కావచ్చు, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు రేట్ వస్తుందండి. 8,000 రూపాయల క్వింటల్, అంటే 80 రూపాయల కేజీ. దానికి 5% GST, అంటే 400 రూపాయలు. అలాగే అక్కడి నుంచి మనకు రావడానికి ట్రాన్స్పోర్టేషన్ 400 రూపాయల క్వింటాల్కి. తర్వాత ఈ యొక్క పల్లీలని మనం నూనె తీయడానికి మన క్వింటాల్కి 200 రూపాయల ఖర్చు వస్తుంది. అంటే 80 రూపాయల కేజీ, 4 రూపాయల GST, 4 రూపాయల ట్రాన్స్పోర్టేషన్, 2 రూపాయలు మిల్లింగ్ ఛార్జెస్. మొత్తం ఎంత అయింది? 90 రూపాయల కేజీ అయింది పల్లీలు అప్పుడు. అంటే 9,000 క్వింటాల్ అయింది. ఈ యొక్క 100 కేజీల పల్లీలు, 9,000కు వచ్చినటువంటి 100 కేజీల పల్లీలని మనం ఎక్స్పిల్లర్ చేసినట్టయితే, నూనె తీసినట్టయితే, అది ఎక్స్పిల్లర్లో ఏముండదు, డైరెక్ట్ మనం పెద్ద మిషన్లు ఉంటాయి, అందులో మనం పల్లీలు వేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా తీసేస్తుంది మనకి. అది
అప్పుడు తీసినప్పుడు 48 కేజీల పల్లి నూనె వస్తుంది. 100 కేజీల యొక్క పల్లి నూనె పట్టించినట్టయితే 48 కేజీల నూనె వస్తుంది, 52 కేజీల పల్లి పిండి వస్తుంది. ఇప్పుడు ఈ 52 కేజీల పల్లి పిండి ఉంది కదా, ఈ 52 కేజీల పల్లి పిండి ఇది 35 రూపాయల కేజీ ఉంది ఈరోజు. ఇదంతా ఎక్కడ పల్లి పిండి వెళ్తుంది? పోల్ట్రీ ఫార్మ్స్కి వెళ్తుంది, సాల్వెంట్ ప్లాంట్స్కి వెళ్తుంది. ఈ యొక్క పల్లి పిండిలో ఇంకా 7% నూనె ఉంటుంది, ఇంకా 7 కేజీల నూనె వస్తుంది. ఇంకా సాల్వెంట్ ప్లాంట్లో వెళ్ళినట్టయితే ఈ 7 కేజీల నూనె కూడా అక్కడ తీయబడుతుంది. కానీ అక్కడి వరకు మనం చూస్తే ఈ 52 కేజీల పల్లి పిండికి 35 రూపాయల లెక్క చొప్పున తీసుకుంటే అప్పుడు 1820 రూపాయలు అవుతుంది. 9,000 రూపాయల 9,000 క్వింటాల పల్లిలోంచి 1820 రూపాయలు మనకు పల్లి పిండి మనకు రిటర్న్ వచ్చినాయి. అప్పుడు ఎంత మిగిలింది? 7,180 రూపాయలు మనకు బ్యాలెన్స్. అంటే 7,180 రూపాయల కిందికి మనకు 48 కేజీల నూనె వచ్చింది. మీరు డివైడ్ చేసుకోండి, 7,180 డివైడ్ బై 48 కేజీ ఆయిల్ తీసినట్టయితే అప్పుడు 149 రూపాయల 60 పైసలకు మనకు కేజీ పడుతుందండి. మీరు గుజరాత్లో వెళ్ళి ఈ రోజు కూడా మీరు కనుక్కున్నట్టయితే పల్లి నూనె ఏ రేట్ ఉంది, పల్లి నూనె కేజీ రేట్ ఏంటి అని మీరు కనుక్కున్నట్టే మీకు తెలుస్తుంది. మీరు గూగుల్లో కనుక్కోండి, మీకు ఎవరైనా బంధువులు ఉన్నా కూడా కనుక్కోండి. ఈ రోజు రేటు 49 రూపాయల 60 పైసలు మనకి కేజీకి నూనె పడే రేటు. సోషల్ మాధ్యమాలు వచ్చిన దాంట్లో వచ్చి మనం ఈ 120 కేజీలు అనుకొని మనకు పావు కేజీ నూనె అంటారు. పావు కేజీ కాదు, 480 కాదు, సుమారు అర కేజీ మనకు నూనె వస్తుంది. తర్వాత ఈ రోజు మిగిలింది పల్లిపిండి క్యాలిక్యులేషన్ చేయరండి. ఈరోజు పల్లిపిండి చూడండి 35 రూపాయల కేజీ పల్లిపిండి ఉంది. ఆ పల్లిపిండి వృధా పడేస్తాం మనం? పడేం కదా, దానికి డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బులు తీసిన తర్వాత మిగిలిన నూనెకి మనకు పడే రేటు 149 రూపాయలు 60 పైసలు. ఇది స్వచ్ఛమైనటువంటి పల్లి నూనె లెక్క. ఇందులో ఎటువంటి కూడా ఏం లేదు. మీరు ఎక్కడైనా ఎవరినైనా మీరు తెలుసుకోవచ్చు, ఏ రాష్ట్రంలో మీరు తెలుసుకోవచ్చు. అటువంటిదే ఈ పల్లి నూనె, టేస్టీ గోల్డ్ న్యాచురల్ పల్లి నూనె. మనము అన్ని రకాలైనటువంటి నూనె వాడాలి. అంటే మనకి అన్ని నూనెలు మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. మనకు రైస్ బ్రాన్ ఆయిల్ గురించి చెప్పాను, అన్నింటిలో మంచి నూనె రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పాను మీరు. రైస్ బ్రాన్ ఆయిల్ ఆ నూనె మంచిదన్నది మాత్రాన మనం తాగేలేం కదా, ఎంత తినాలో అంతే తినాలి. హద్దుకు మనం ఎక్కువ వాడినట్టయితే అది శరీరానికి హాని కలిగిస్తుంది. అందుకని మనకు ప్రతి నూనె అన్ని నూనె వాడాలండి. పల్లి నూనె వాడాలి. అంటే మనకు డాక్టర్ కూడా చెప్తుంటారు నూనె మారుతూ ఉండాలి, ఒకే నూనె కాకుండా అనేది. సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, పల్లి నూనె, ఈ యొక్క నూనెలు వాడినట్టయితే ప్రతి నూనెలో ఉన్నటువంటి సుగుణాలు మనకు వస్తాయి. మల్టీ సోర్స్ కూడా అదే సంబంధించినట్టు. మల్టీ సోర్స్ అంటే 2 రకాల నూనెని మనం కాంపోజిషన్లో ఇచ్చినటువంటి మల్టీ సోర్స్ నూనె. అందుకని ఈ యొక్క స్వచ్ఛమైన పల్లి నూనె మీరందరూ కూడా, మీరు బ్రాండ్ కాదండి. మన కొంతమంది ఏం చేస్తారంటే మీరు నూనె మార్చమంటే బ్రాండ్ మారుస్తారు, అందులో ఉండే అదే నూనె ఉంటుంది. అలా కాదు, బ్రాండ్ మార్చడం కాదు, నూనె మార్చాలి. సన్ఫ్లవర్ ఆయిల్ ఉందనుకోండి, మన ఆయిల్ ఏం వాడుతున్నాము, సన్ఫ్లవర్ వాడుతున్నామా, నెక్స్ట్ మంత్ ఉంటే మనకు రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నామా, నెక్స్ట్ మంత్ మన పల్లి నూనె వాడుతున్నామా, అలా వాడాల్సింది. ఫ్యాట్కి వచ్చేసరికి అనుకుంటే చాలా మంది ఏంటంటే ఫ్యాట్స్ గ్రౌండ్ నట్లు ఎక్కువ ఉంటాయి అంటారు. అలా కాదండి. ఇందులో మీరు ప్రతి ప్యాకెట్ వెనుక చూసుకోవచ్చు, న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రతి ప్యాకెట్ వెనుక ఉంటుంది. ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ ఉండేది పామోలిన్ ఆయిల్లో. ఫ్యాట్ ఉండేదే పామోలిన్ ఆయిల్. పామోలిన్లో ఫ్యాట్ వచ్చేసి మీకు 50 నుంచి 60 వరకు ఉంటుంది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. మీకు అదే రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చేసరికి పల్లి నూనె కావచ్చు, దీంట్లో వస్తే 20 ఉంటుందండి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. 20 నుంచి 22, 23 వరకు ఉంటాయి రైస్ బ్రాన్లో పల్లి నూనె. అన్నిటికంటే తక్కువ ఉండేది, అందుకని సన్ఫ్లవర్ ఆయిల్ లో కొలెస్ట్రాల్ అంటాం, దాంట్లో మాత్రమే 12 నుంచి 14 ఉంటుంది. మిగతా ఆయిల్ పోల్చినట్టయితే ఎక్కువ డిఫరెన్స్ లేదు, 12, 14, 20, 22 వరకు ఉంటాయి. అదే పామోలిన్ మాత్రం 50 నుంచి 60 ఉంటాయి. మనం అవాయిడ్ చేయాల్సింది పామోలిన్. పామోలిన్ అనేది మనకి ఫ్యాట్ చాలా ఎక్కువ, అందుకని పామోలిన్ని తగ్గించేసి మనం ఇంట్లో వాడే నూనె. అందుకని మనకు బయట ఫుడ్ తినొద్దు చాలా వరకు అని అంటే దేని కొరకు అంటే ఎక్కువ మొత్తం వాడేది పామోలిన్ ఉంటుంది కాబట్టి, అది ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ కాబట్టి బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పడం జరుగుతుంది. అందుకని అన్నిట్లో పర్ఫెక్ట్ ఆయిల్ మనకంటే మన శరీరానికి అన్నిట్లో మంచిదంటే రైస్ బ్రాన్ ఆయిల్ ఫస్ట్. కానీ అది ఒకటే నూనె కాకుండా అన్ని రకాల నూనె మనం వాడుతూ ఉన్నట్టయితే మన శరీరానికి అవసరమైనటువంటి సుగుణాలన్నీ వస్తాయి. కానీ కొంతమంది ఈరోజు నూనె వాడొద్దు, హెయిర్ ఫెయిర్ వస్తుంది అంటున్నారు. కాదండి, మనకు కూడా శరీరానికి నూనె కూడా కావాలి. ఎంత కావాలో అంత కావాలి. కానీ ఎక్కువ మనం తీసుకున్నట్టే మనకు చెడు కలుగుతుంది. అలా కాకుండా అవసరమైనంత మీరు వాడుకొని మీరు టేస్టీ గోల్డ్తో ఆరోగ్యంగా ఆనందంగా మీరందరూ ఉంటారని కోరుకుంటున్నాం. అలాగే మరి క్షణాల్లో ఈరోజు 3వ గోల్డ్ ఫెస్ట్ ఆఫర్, 3rd వీక్ లక్కీ డ్రా జరిగిపోతుంది. ఇప్పుడైతే ఈ 3వ వారం లక్కీ డ్రా 19/10/2024 నుండి 25/10/2024, అంటే ఈ వారం రోజులలో ఎంతమంది అయితే వినియోగదారులందరూ టేస్ట్ గోల్డ్ తీసుకొని స్క్రాచ్ చేసి మీరు సబ్మిట్ చేశారో వారందరినీ కూడా ఈ యొక్క లక్కీ డ్రాలో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు లక్కీ డ్రా జరుగుతుంది మరి కొద్ది క్షణాలలో. ఈ వారం లక్కీ డ్రా విన్నర్స్ ఎవరెవరు? 54 మందిలో 50 మంది 50 గ్రాముల వెండి విజేతలు, 2 5 గ్రాముల బంగారం విజేతలు, ఒకరికి 55 ఇంచుల కలర్ టీవీ,
ఇంకొకరికి 270 లీటర్ల ఫ్రిడ్జ్. ఇంకా 7 వారాలు ఉంది. కావున మీరు అన్ని వారాలు కూడా పాల్గొని ఈ యొక్క లక్కీ డ్రా పాల్గొని కూర్చున్నాం. వచ్చిందండి లిస్టు. ఈ ముందుగా 50 మంది 50 గ్రాముల వెండి గెలుచుకున్నవారు. ఆ తర్వాత మనకి ఇంకా 4 బంపర్ డ్రా విన్నర్స్ వస్తారు. మొత్తం ఈ 54 మందిలో ఇప్పుడు 50 మంది కూడా మనం ఫోన్ చేసి ఇప్పుడు చేయాలంటే కుదరదు. కాబట్టి వీళ్ళందరికీ రేపు ఉదయాన్నే మా కంపెనీ ద్వారా ఫోన్ చేసి తెలపడం జరుగుతుంది. అలాగే మనం మా వెబ్సైట్లో కూడా మీకు వస్తుంది. ఇప్పుడు ఈ బంపర్ డ్రా విన్నర్స్ ఎవరు ఉన్నారో ఈ 4కి మాత్రం ఇప్పుడు మనం ఫోన్ చేసి చెప్దాం, వాళ్ళకి తెలుపుదాం. ఫస్ట్ విన్నర్ వచ్చేసి మోహన్ గారు, రాజన్న సిరిసిల్ల. ఈ 3rd వీక్లో ఫస్ట్ విన్నర్ 5 గ్రాముల బంగారం మోహన్ గారు, రాజన్న సిరిసిల్ల. అలాగే సెకండ్ విన్నర్ 5 గ్రాముల బంగారం అల్వాల లహరిక, ఈమె కూడా రాజన్న సిరిసిల్ల. అల్వాల లహరిక, రాజన్న సిరిసిల్ల. 3rd విన్నర్ 55 ఇంచుల టీవీ గోవర్ధన్ గారు, నిజామాబాద్. అలాగే 4th విన్నర్ 270 లీటర్ల ఫ్రిడ్జ్ శ్యామల, జగిత్యాల. ఈ 4 ఈరోజు బొంపడాలు గెలుచుకున్నారు. ఈ 4తో పాటు 50 మందికి కూడా అందరికీ కంగ్రాచులేషన్స్. మీరు ఈ దీపావళి సందర్భంగా బంగారాన్ని, వెండిని మీరు గెలుచుకుంటున్నారు. మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఇంకా 7 వారాలలో మీరు ఇలాగే పాల్గొని ఈ యొక్క వెండి బంగారాన్ని మీరు గెలుచుకోవాలని కూర్చున్నాం. ఈ 4 విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఫోన్ చేసి మనం తెలుపుదాం ఒకసారి. అందరికీ మనం 54 మందికి విన్నర్స్కి మనం ఫోన్ చేయలేం కాబట్టి వారందరికీ వాట్సాప్ ద్వారా మరి మా కంపెనీ ద్వారా రేపు ఉదయాన్నే మళ్ళీ 50 మందికి తెలపడం జరుగుతుంది. ఈ 4 ఫోన్ నెంబర్స్ మాత్రం ఇప్పుడు చేద్దాం మనం. నలుగురు లిస్ట్ వచ్చిందండి. 4లో ఫస్ట్ వన్, ఇందులో టౌన్ పేరు లేదు కాబట్టి మాకు డీటెయిల్స్లో టౌన్ పేరు వచ్చింది. ఫోన్ నెంబర్ బయట చెప్పబడదు. కానీ మోహన్ గారు వేములవాడ, ప్రాపర్ వేములవాడ, రాజన్న సిరిసిల్ల. మోహన్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ వారు ఓన్ ప్లేస్. మరి వారికి మనం ఫోన్ చేద్దాం ఇప్పుడు ఒకసారి. మోహన్ గారికి కాల్ చేశారండి. వీళ్ళు వేములవాడ వాస్తవ్యులు, రాజన్న సిరిసిల్ల జిల్లా వారు. మోహన్ గారు అండి. సార్ నమస్కారం అండి. మేము టేస్ట్ గోల్డ్ ఆయిల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము. ఈ రోజు 3వ వారం లక్కీ గోల్డ్ ఫెస్ట్ ఆఫర్ లక్కీ డ్రా ఉండే. అందులో మీరు ఫస్ట్ విన్నర్ గా మీరు వచ్చారు. 5 గ్రాముల బంగారాన్ని మీరు గెలుచుకున్నారండి. కంగ్రాచులేషన్స్. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సెకండ్ విన్నర్ కూడా కాల్ చేద్దాం. మీరు ఎక్కడ? నెగిటివ్ ప్లేస్. అల్వాల హారిక, రుద్రంగి అండి, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రుద్రంగి వీళ్ళ ప్రాపర్. వారికి కూడా మనం ఫోన్ చేసి తెలుపుదాం ఇప్పుడు. లహరికి గారికి కాల్ చేశానండి. లహరిక గారు సెకండ్ విన్నర్ అండి. మీరు తను ఫోన్ రిసీవ్ చేయలేదు కాబట్టి రేపు ఉదయాన్నే మళ్ళీ వారికి ఫోన్ చేసి మనం మా కంపెనీ ద్వారా తెలియపరుస్తాము. అలాగే థర్డ్ విన్నర్ గోవర్ధన్ గారు కాల్ చేస్తారండి. గోవర్ధన్ గారు ఎక్కడంటే భీమ్గల్ ప్రాపర్. గోవర్ధన్ గారు భీమ్గల్, నిజామాబాద్ జిల్లా. వారికి కూడా ఫోన్ చేసి తెలుద్దాం మనం.
మీరు కాల్ చేశారండి లహరిక గారు, రిసీవ్ చేస్తాను. హలో ఎవరు? లహరిక గారండి, అవును. మేము టేస్టీ గుడ్ ఆయిల్ కంపెనీ కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నామండి. టేస్టీ గుడ్ ఆయిల్ కంపెనీ అండి. మీరు లక్కీ డ్రాలో పాల్గొన్నారు, 3వ వారం లక్కీ డ్రాలో పాల్గొన్నారు. మీరు సెకండ్ విన్నర్ గా 5 గ్రాముల బంగారాన్ని గెలుచుకున్నారండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వచ్చి బంగారం కంపెనీ ద్వారా మళ్ళీ ఇస్తామండి. ఎక్కడ వస్తుంది? మీ దగ్గరకు వస్తుంది. కంపెనీ ద్వారా మీకు ఫోన్ చేసి మొత్తం డీటెయిల్స్ అంతా తెలియపరుస్తారు మళ్ళీ మీకు అంతా. థ్యాంక్ యూ అగైన్, కంగ్రాచులేషన్స్. ఓకే. ఇప్పుడు గోవర్ధన్ గారు చేద్దామండి. హలో, గోవర్ధన్ గారు లేదండి? హలో, గోవర్ధన్ గారు ఉన్నారా? గోవర్ధన్ గారు, ఈ ఫోన్ నెంబర్ గోవర్ధన్ గారు అండి. మేము టేస్టీ గుడ్ ఆయిల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము. మీరు లక్కీ డ్రాలో పాల్గొన్నారు. 2 ప్యాకెట్లు తీసుకుని మీరు స్క్రాచ్ చేసి లక్కీ డ్రాలో పాల్గొన్నారు. మీరు థర్డ్ విన్నర్ గా మీకు 55 ఇంచుల టీవీ వచ్చిందండి ఈ రోజు. కంగ్రాచులేషన్స్. అవునండి, అవునండి. గోవర్ధన్ గారికి తెలియపరచండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే 4th విన్నర్ కూడా మనం కాల్ చేద్దాం. శ్యామల గారు, వారి నంబర్ వచ్చేసి శ్యామల గారు, మీరు కోరుట్లనండి. వారికి ఫోన్ కలిపాను. శ్యామల గారు నమస్కారం అండి. శ్యామల గారు నమస్కారం. మేము టేస్టీ గుడ్ ఆయిల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము. మీరు ఈ రోజు 3వ వారం లక్కీ డ్రాలో మీరు పాల్గొన్నారు. మీకు 4th విన్నర్ గా 270 లీటర్ల ఫ్రిడ్జ్ వచ్చిందండి. కంగ్రాచులేషన్స్. మీకు 270 లీటర్ల ఫ్రిడ్జ్ వచ్చిందండి. టేస్టీ గుడ్ ఆయిల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము. మీరు 2 ప్యాకెట్లు తీసుకుని స్క్రాచ్ చేశారు కదా, మీరు లక్కీ డ్రాలో పాల్గొన్నారు. 270 లీటర్ల ఫ్రిడ్జ్ వచ్చిందండి. కంగ్రాచులేషన్స్. 70 లీటర్ల ఫ్రిడ్జ్ బంపర్ విన్నర్ వచ్చిందండి. ఫ్రిడ్జ్ వచ్చింది మీకు. మళ్ళీ కంపెనీ ద్వారా మళ్ళీ రేపు ఫోన్ చేసి మీకు తెచ్చివ్వడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. హలో, ఈ నలుగురు కూడా మనం ఇప్పుడు తెలపడం జరిగింది. మరి గత వారం రెండు వారాల్లో బంపర్ డ్రాలో గెలుచుకున్నటువంటి వారికి ఇప్పటి వరకు అందించడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వారి ఊరికి వెళ్ళి ఆ బంపర్ డ్రాలు మనకు ఇప్పటి అందించాం. ఈ వారం కూడా ఈ 4 విన్నర్స్కి ఈ వచ్చే వారంలో కానీ చూసుకొని ఒకసారి మీకు అందరు ఫోన్ చేసి మీకు తెచ్చివ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు 2 వారాల్లో గెలుచుకున్నటువంటి 50 గ్రాముల వెండి ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళందరికీ మేము వెండి పంపించాము. మీకు బహుశా ఒక 2-3 రోజులలో మీ వెండి మీ దగ్గరకు రావచ్చు. ఈ వారం గెలుచుకున్నట్టు విన్నర్స్కి కూడా మేము నెక్స్ట్ వారం పంపిస్తాము. మరి ఇంకా 7 వారాలు జరిగేటటువంటి గోల్డ్ ఫిష్ ఆఫర్, దీని అందరూ సద్వినియోగం చేసుకొని వెండి బంగారాన్ని గెలుచుకోవాలని కోరుచున్నాము. మీరందరూ కూడా మీకు అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. మరి టేస్ట్ గుడ్ ఆయిల్తో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుచున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.